హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే వాల్పేపర్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఏదైతే మనకి మ్యాక్బుక్లో డైనమిక్ వాల్పేపర్ అని చెప్పేసి ఒక ఫీచర్ని అయితే యాపిల్ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం వాల్పేపర్ని ఇన్స్టాల్ చేస్తామో అది వచ్చేసరికి మనకి డే అండ్ నైట్ని బట్టి మనకి వాల్పేపర్ కలర్ అలాగే మనకి చేంజ్ అవుతుంది. అలాగే మనకి ఏదైతే ఇది వాల్పేపర్ డైనమిక్ వాల్పేపర్ ఉందో ఇది వచ్చేసరికి ఓన్లీ విండోస్కి అవైలబిలిటీ లేదు, ఓన్లీ మ్యాక్ ఏదైతే ఉందో సో మ్యాక్ బుక్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంది. అది కూడా మనకి ఏదైతే మ్యాక్ మొజావో ఓఎస్ ఉందో సో దానికి మాత్రమే ఏదైతే డైనమిక్ వాల్పేపర్ ఉందో అదైతే అందుబాటులో ఉంది. బట్ అయినప్పటికీ ఇప్పుడు వచ్చేసరికి మనకి విండోస్ 10లో కూడా ఏదైతే డైనమిక్ వాల్పేపర్ ఉందో సో డైనమిక్ వాల్పేపర్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎలా మనం ఇన్స్టాల్ చేసి దాన్ని యూజ్ చేయాలన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మేము ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు డైనమిక్ వాల్పేపర్ అంటే ఏంటి, అలాగే మనం దాని గురించి ఎలా తెలుసుకోవాలనుకుంటే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నాను, మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. సో ఒకైతే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి టైంని బట్టి ఏదైతే మనకి వాల్పేపర్ ఉందో సో వాల్పేపర్ అయితే మనకి చేంజ్ అవుతుంటుంది. సో మనకి ఇది డే అయితే ఉందో సో డే వచ్చేటప్పుడు మనకి వాల్పేపర్ కలర్ అయితే లైట్గా అయితే మారిపోతుంది. అలాగే మనకి అయితే నైట్ టైం యూస్ చేసేటప్పుడు అయితే ఏదైతే వాల్పేపర్ ఉందో వాల్పేపర్ వచ్చేసరికి మనకి డార్క్గా అయితే మారిపోతుంది. సో అది వచ్చేసరికి మనకి చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అది మనకి విండోస్లో 10లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలాగే యూజ్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకైతే నేను ల్యాప్టాప్ స్క్రీన్ అయితే ఓపెన్ చేశాను. సో ఫస్ట్ రీఫ్రెష్ చేద్దాం. తర్వాత వచ్చేసరికి మనకి ఏదైతే విండోస్ యాప్ స్టోర్ ఉందో సో యాప్ స్టోర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యాప్ స్టోర్లోకి వెళ్ళి సర్చ్లో ఏదైతే మనకి డైనమిక్ వాల్పేపర్ అని మనం టైప్ అయితే చేద్దాం. సో డైనమిక్ వాల్పేపర్ అని టైప్ అయితే చేద్దాం. సో డైనమిక్ వాల్పేపర్ టైప్ చేస్తూనే మనకి యాప్స్ అయితే చూపిస్తుంది. సో వాల్పేపర్ అని టైప్ చేస్తూనే ఇక్కడ మనకి కొన్ని యాప్స్ అయితే మనకి చూపిస్తుంది. సో ఫ్రెండ్, నెట్ అయితే స్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ విన్ డైనమిక్ డెస్క్టాప్ అయితే ఉంది. సో దాని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఏదైతే యాప్ ఉందో సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో యాప్ ఓపెన్ అయ్యాక ఇది వచ్చేసరికి మనకి ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి విన్ డైనమిక్ డెస్క్టాప్ అయితే ఉంది. దీని వచ్చేసరికి మనకి రేటింగ్స్ అయితే 4 రేటింగ్స్ అంటే 4.5 రేటింగ్స్ అయితే ఉన్నాయి. సో 68 మెంబర్స్ అయితే దీన్ని రేటింగ్ చేశారు. ఎక్స్పీరియన్స్ డైనమిక్ డెస్క్టాప్ ఆన్ విండోస్ 10 అని, అలాగే విన్ డెస్క్టాప్ పోర్ట్స్ ద డైనమిక్ ఫీచర్స్ అని, మొజావ్ ఓఎస్ సో వాటికి యాపిల్కి సంబంధించిన మొజావ్ ఓఎస్కి డైనమిక్ డెస్క్టాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కిందికి డౌన్ స్క్రోల్ చేశారంటే ఇది అప్రాక్సిమేట్గా 2.85 MB అయితే ఉంది. అలాగే మన స్క్రీన్ షాట్ చూసుకుంటే ఇక్కడ మనకి అయితే వాల్పేపర్ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొన్ని వాల్పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఆల్మోస్ట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలా డౌన్లోడ్ అయిపోతేనే మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏదైతే ఇది యాప్ ఉందో సో దాని అయితే మనం లాంచ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్, అయితే ప్రజెంట్ లాంచ్ అయితే చేస్తాను. సో లాంచ్ కొడుతూనే మనకు వచ్చేసరికి ఇక్కడేం కనపడడం లేదు. సో మనం ప్రజెంట్ మళ్ళీ ఒకసారి లాంచ్ ట్రై చేద్దాం. సో ఫ్రెండ్, లాంచ్ ట్రై చేస్తుంది. ఇక్కడ వచ్చి సెలెక్ట్ లాంగ్వేజ్ అని కనబడుతుంది. సో మనమైతే ఇంగ్లీష్ అని టైప్ చేద్దాం. సో మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, బట్ తెలుగు అయితే లేదు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ అయితే ఉంది. సో ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి ఓకే అయితే ప్రెస్ చేద్దాం. సో ఓకే ప్రెస్ చేశాక మనకి నెక్స్ట్ అయితే ఏం ఓపెన్ కావడం లేదు. సో మళ్ళీ ఒకసారి మనం లాంచ్ అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడైతే మనకి ఏమైతే ఓపెన్ కావడం లేదు. సో మళ్ళీ ఒకసారి లాంచ్ మీద క్లిక్ చేద్దాం. సో లాంచ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లొకేషన్ అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యాప్ వచ్చేసరికి మనకి లొకేషన్ మీద అయితే బేస్ అవుతుంది. నేనైతే విండోస్ ఏదైతే నా ల్యాప్టాప్ లొకేషన్ ఉందో దాని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా ఏదైనా కరెక్ట్ లొకేషన్ ఇచ్చారంటే మీ లొకేషన్ బట్టి ఇది వాల్పేపర్ కలర్స్ అయితే మనకి చేంజ్ చేస్తుంది. కలర్స్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేస్తుంది. ఇక్కడ మీరైతే లొకేషన్ ఉందని చెక్ చేసుకోండి. తర్వాత కింద వచ్చేసరికి అలో యాప్స్ టు యాక్సెస్ యువర్ లొకేషన్ ఉంటుంది. సో దానికన్నా మీకు క్లిక్ చేశారంటే ఏదైతే యాప్ ఉందో యాప్ వచ్చేసరికి లొకేషన్స్ని అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. సో లొకేషన్ యూజ్ చేసి మనకి ఏదైతే వాల్పేపర్ ఉందో వాల్పేపర్ కలర్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ ఇండియా అయితే ఇస్తున్నాను. సో ఇండియా ఇస్తూనే మనకి ఇక్కడ ఏదైతే మనకి సన్సెట్ అనే సన్ రైజ్ గురించి అయితే చూపిస్తుంది. సో దీని అయితే మనకి కరెక్ట్ అని ఎస్ అని అయితే ఇస్తున్నాను. సో ఎస్ మీద క్లిక్ చేద్దాం. సో ఎస్ మీద క్లిక్ చేస్తూనే మనకి సో ఇక్కడైతే ఇట్స్ యువర్ లొకేషన్ కరెక్ట్ అంటుంది. సో ఇక్కడ అయిపోతానే మనకి అలో ద యాప్స్ టు యువర్ లొకేషన్ అని ఉంది కదా. సో దాని మీద అయితే మీరు ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ దీని అయితే చెక్ చేసుకోండి, లొకేషన్ అలో ఫర్ దిస్ డివైస్ అని. తర్వాత కింద అయితే మీరు లొకేషన్స్ అయితే టైప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ అయితే ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ డైనమిక్ డెస్క్టాప్. సో మనం బ్యాక్ అయితే వద్దాం.
సో ఇక్కడ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మనకైతే సెలెక్ట్ థీమ్ అని వస్తుంది. సో సెలెక్ట్ థీమ్ వచ్చేసరికి మనకి 3 థీమ్స్ అయితే ఇచ్చారు. సో ప్రెజెంట్ అయితే మనం ఏదైతే గెట్ మోర్ ఆన్లైన్లో కింద ఉంది కదా, గెట్ మోర్ థీమ్స్ ఆన్లైన్ అని. సో దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఆన్లైన్లోంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ వచ్చేసరికి నేను అయితే ఫస్ట్ వన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. దీని సైజ్ చూసుకుంటే మనకి దగ్గర 29 MB అయితే ఉంది. అదైతే మనకి మొజావో డెస్క్టాప్ చూసుకుంటే 103 MB అయితే ఉంది. అలాగే మనకి సాలియన్ గ్రేడియంట్స్కి అయితే ఉన్నాయి. సో అది కూడా మనకైతే ఎక్కువైతే ప్రొవైడ్ అయితే చేస్తారు ఏదైతే MB ఉందో. సో అది డౌన్లోడ్ అయిపోతేనే మనం జస్ట్ అయితే అప్లై అయితే కొడితే సరిపోతుంది. సో డౌన్లోడ్ అయితే మనకి కంప్లీట్ అవుతుంది. ఇక్కడైతే మనకి 2 వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ లెఫ్ట్ స్వైప్ చేసామంటే రైట్కి, మనకి లెఫ్ట్ స్వైప్ చేసామంటే డే లైట్, అలాగే మనకి రైట్ స్వైప్ చేసామంటే బ్యాక్ అంటే డార్క్ లైట్ అయితే ఉంటుంది, అంటే నైట్ సైడ్ అయితే. సో దీని మీద జస్ట్ మనం క్లిక్ చేసామంటే సరిపోతుంది. సో ఫ్రెండ్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు వచ్చేసరికి మీరు టోటల్గా లొకేషన్ మీద అయితే ఈ యాప్ అయితే బేస్ అవుతుంది. సో ఫ్రెండ్ ఇప్పుడు మనం అప్లై అయితే చేద్దాం. సో మీరు ఎంత యాక్యురేట్గా లొకేషన్ ఇస్తారో సో దాన్ని బట్టి మీకు ఇదైతే యాప్ ఉందో సో ఇదైతే మనకి వర్కౌట్ అవుతుంది. డైనమిక్ వాల్పేపర్ అయితే మనకు విండోస్లో కూడా వర్క్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్ అయితే క్లోజ్ చేశాను. సో ఫ్రెండ్ ఇట్లా మీకైతే ఏదైతే మొజావో ఓఎస్లో ఉందో సో అక్కడి నుంచి అయితే మీరు ఏదైతే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మీరు ఏదైతే మ్యాక్ ఓఎస్లో ఉన్న డైనమిక్ వాల్పేపర్స్ ఉన్నాయో అది మన విండోస్లో కూడా మనమైతే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాగే మీరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయింది. సో యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఎలాగే ప్రొసీజర్ ఎలా చెప్పానో సో అలాగే మీరు ట్రై చేశారంటే మీకు కూడా ఏదైతే మీకు మ్యాక్లో ఎలాగైతే డైనమిక్ వాల్పేపర్ వస్తుందో సో అలాగే మీరు విండోస్ 10లో కూడా సేమ్ వాల్పేపర్స్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద వచ్చేసరికి నా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ సో అయితే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అయితే కావచ్చు. సో ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.